గంగగారు, 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 రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎవరు? ఎల్లుండి పట్టాభిషేకం ఉంది కదా, గీతకు డ్రెస్ కుట్టించాలని కొలతలు తీసుకోవడానికి టైలర్ గారిని రమ్మన్నాను. పిలిచిన పర్పస్ బానే ఉంది కానీ పట్టాభిషేకం నీకు కదా, తనకెందుకు? అని మీరే కదా అనుకుంటున్నారు. నువ్వు అనుకునేది నిజమని ఇంకా తేలేదుగా గంగా. డిఎన్ఏ టెస్ట్ జరగాలి, రిపోర్ట్స్ రావాలిగా. వచ్చాక రైట్ టిక్ పడిందని తెలిసేది అదేగా అమ్మమ్మ. రాంగ్ టిక్ పడితే అట్టేగా. సరే, అప్పుడు చూద్దాంలే. పద్మ గారు, తన కొలతలు తీసుకోండి. డ్రెస్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. అలాగే రండి మేడం. నాకెందుకు లేకంగా, ఆర్భాటాలు నాకు నచ్చవు. చూసావా అమ్మమ్మ, మనవరాల్లో గొప్పలే లేవు, నిజాయితీనే ఉంది. మీరు తీసుకోండి. రండి. వస్తాను గంగగారు. ఆగండి పద్మగారు. అమ్మమ్మ, నేను వద్దండం లేదమ్మా. రేపు డిఎన్ఏ టెస్ట్ తెలియక సింహాసనం మీద కూర్చునేది నువ్వేగా. అప్పుడు నీకు డ్రెస్ లేకపోతే ఎలా? కూర్చునేది గీత. సర్లే, రివర్స్ అయితే అప్పటికప్పుడు డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కొలతలు తీసుకోండి. అలాగే. ఇద్దరికి కుట్టండి. సరే, మేము వచ్చేటందుకు కాదన్నావి, తీసుకోండి. అలాగే. నాకు తీసుకోవచ్చుగా. వస్తుంది, తీసుకో. అర్థమైంది, వద్దులేండి. వస్తాను మేడం. ఎప్పుడు తెస్తారు? రేపే తెచ్చేయాలి. అలాగేనండి. ఓకే. ఎవరు ఏంటని తేలే వరకు గంగమ్మ, నువ్వు పట్టాభిషేకంలో కూర్చోబోయే రాణిలాగే ఉండాలి, సరేనా? తనని వద్దని చెప్పను. ఓకే, టుమారో ఉంటుంది. జరగ. అమ్మమ్మ చాలా మంచిది గీత. రేపు చూడు, నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంది. అంతా నీ వల్లే గంగా. నాకేం ఆస్తులు అక్కర్లేదు, మనవరాలిగా స్వీకరిస్తే చాలు. జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. వెళ్ళి పడుకో. జరిపిస్తాం. ఏంటమ్మమ్మా, డిఎన్ఏ వాళ్ళ కోసమేనా? అవునే, సాంబశివరావు గారు వస్తున్నారని చెప్పారు, ఇంకా రాలేదు. అయ్యో అమ్మమ్మ, రాకుండా ఉంటారా? రక్తాలు తీసుకెళ్లకుండా ఉంటారా? రేపు రిపోర్ట్స్ రాకుండా ఉంటాయా? మన నమ్మకమే నిలుస్తుందమ్మమ్మా, దిగులు పడకు. చూద్దాంలే. నువ్వు నాకు. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి. ఎస్, మమ్మల్ని సాంబశివరావు గారు పంపించారు. నేను చెప్పలా, వచ్చేసారు. మీకోసమే చూస్తున్నాం. ఎవరికండి? మా నాన్నమ్మ చెప్పింది వీళ్ళిద్దరికే. అమ్మమ్మా, ఏయ్, నన్ను అలా పిలవకే.
గెలవనులేండి. టెస్ట్ అవసరమా? నా పోలికలు మీలో కనబడుతున్నాయి కదండి. చిచి, నీ పోలికలు నాలో ఉండటమేంటే? పగిలిపోయిన పిడత మొహల్లా నువ్వును. అమ్మమ్మ, ఏంటిది? బాధపడుతుంది తను. ఇక్కడ మేము బాధపడుతున్నాం. వింటున్నారా? వినే సమయం దగ్గర పడిందిలే. గీత, రేపు ఈ పార్టీకి అమ్మమ్మ నిన్ను దగ్గరకు తీసుకుంటారు. ఏం బాధపడకు. అబ్బో, అది చెప్పడం ఎవడు ఓ కొట్టడం బానే ఉంది. ఇదిగో చూడండి మంగా, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనే మనవరాల్ని, రాజేశ్వరి గారి కూతుర్ని. ఆహా, రాజేశ్వరి కూతురువా? సరేనే, టెస్ట్ వరకు వెళ్లకుండా ఇక్కడ తేల్చేస్తానుండు. తేలుస్తుందా? ఎలా? తేల్చమ్మా, తేల్చు. కంగారు పడకు. ఏమే, ఇలారా, నువ్వు జరుగు. దీన్ని గురి చూసి ఆ గోడకేసుకొట్టు. ఏయ్, చూస్తావేంటే? కొట్టు. పగిలిపోతుందేమో కదండి. కొత్తది కొనుక్కుంటాంలేండి, చెప్పింది చెయ్యండి. థ్యాంక్ గాడ్, పగల్లేదు. నీకు పగిలిందిలే. ఏంటమ్మమ్మా నువ్వు? చెప్తా చెప్తా. నువ్వు ఇక్కడికొచ్చి గురి చూసి కొట్టవే. పగలాలి అంటే పగిలేలాగా మళ్ళీ నేను కొడతానండి. నీకు ఆల్రెడీ పగిలిందని చెప్పాను కదండి. మీరు మూసుకోండి, తమరు కొట్టండి. తమరు రండి. జరుగు. ఇప్పుడు గురి చూసి కొట్టండి. సరే. అబ్బా, తను కొట్టినా పగల్లేదు కదండి. తమరు కాదని తెలిసిపోయింది కదండి. ఏంటి చూస్తున్నావు? నా కూతురుకు ఒక మేనరిజం ఉంది. అది గంగ కొట్టినట్టే ఉంటుంది. నువ్వలా కొట్టలేదుగా, సో నువ్వు కాదు. అనవసరంగా కెలికినట్టున్నానే. అంటే అది నువ్వు కాదే.
అర్థమైందిగా గంగమ్మ. నీకే అర్థం కావడం లేదు. రాజేశ్వరి అమ్మలాగా కొడితే ఆ అమ్మ కూతురా? మ్మ్. ఇంకా నయం, రాజేశ్వరి అమ్మ కుడి చేత్తో తింటాది, నువ్వు ఎడం చేత్తో తింటావు అనలేదు. అంటే ఏంటే? అమ్మమ్మ, నేను గూడెల్లో పెరిగాను కాబట్టి గురి చూసి అట్టనే కొట్టాను. మరి రాజేశ్వరి గూడెల్లో పుట్టలేదుగా, మరి అలా ఎందుకు కొట్టింది? గూడెంలో ఫ్రెండ్స్ ఎవరైనా చూసి నేర్చుకుందేమో. ఇది నమ్మేలాగే ఉంది. నువ్వు మోయ్. నేను మీ మనవరాల్ని. ఇది కొంచెం ఆలోచించాల్సిందిలా ఉంది. నేను మాట్లాడొద్దన్నారా? సిద్ధు, మేనరిజం మ్యాచ్ కాకపోతే మనవరాలు కాదనొచ్చా చెప్పు? దానికి మేము వచ్చాం కదండి. ఇది మర్చిపోయింది. లేదు లేదు. మరి ఇంకే, మీరు రక్తం తీయండి, రిపోర్ట్లోనే తేలుతుంది. సరే రండి బాబు, కూర్చోండి మేడం. తీసుకోండి. రండమ్మా కూర్చోండి. ఎప్పుడొస్తాయి? రేపు మధ్యాహ్నం 3 గంటలకు వస్తాయండి. నో కుదరదండి. ఉదయం 11:45 పట్టాభిషేక ముహూర్తం ఉంది. ఆ లోపే కావాలి. ఆ లోపు అంటే? కొద్దిగా ట్రై చేయండి సార్, మీరు తేగలరు. సరే సార్. లేట్ చేయొద్దు బాబు, ఒక జీవితానికి సంబంధించింది. ఓకే మేడం, రేపు 11:30కి తీసుకొచ్చి ఇస్తాం మేడం. ఇది బాగుంది, వెళ్ళిరండి. అలాగే మేడం, పదండి. చేం చేస్తాం, చెప్పినా చూపించినా వింటున్నారా? 11:30 వరకు ఆగాలి. వాళ్ళు రక్తం తీసుకుని వెళ్ళిపోయారే, వెళ్ళి పట్టుకోవాలి. పద పద. సార్ సార్ సార్, ఏంటండి? మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. ఇంకా పాత బైక్లోనే తిరుగుతున్నారేంటి? కొత్త బైక్ కొనుక్కోలేదా? ఈ మధ్య జాయిన్ అయ్యాం మేడం, కొంచెం టైం పడుతుంది. హా, మనం కొంచెం చూసి చూడనట్టు వెళితే టైం త్వరగానే వస్తుంది సార్. ఈ క్షణంలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పనేంటి మేడం? ఓ, షార్ప్గానే ఉన్నారు. ఏం లేదు, మా అమ్మమ్మకి రిపోర్ట్స్ 11:30కి తెస్తాను అన్నారు కదా, ఒక 10కి తేగలరా? కష్టం మేడం. 10,000 ఇస్తాను. ఓకే మేడం, నైట్ అంతా కష్టపడైనా తెచ్చేస్తాం. థ్యాంక్ యూ. అలాగే ఇంకో 20,000 ఇస్తాను, రిపోర్ట్స్ మార్చాలి. మేడం, ఎస్, తన డిఎన్ఏ జగదీశ్వరి గారి డిఎన్ఏకి మ్యాచ్ అయినట్టు ఇవ్వాలి. అంటే ఈమె మనవరాలు కాదన్నమాట. కాదనే కచ్చా, చెయ్యమంటున్నాను. సారీ మేడం. ఇంకో 20 ఇస్తాను. కష్టం మేడం. మరో 20. కష్టం మేడం. సరే, ఇంకో 30 కలుపుకో. ఓకే మేడం. దట్స్ గుడ్. చూసారా, క్షణాల్లో కొత్త బైక్ కొనడానికి డబ్బులు వచ్చేసాయి. డబ్బులు ఎప్పుడు ఇస్తారు మేడం? చేతులు మార్చుకోవడం ఎందుకు? మీ నంబర్ చెప్పండి, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తాను. మీ నంబర్ కూడా నాకు కావాలి కదా.
నోట్ చేసుకోండి మేడం. 8007772122. ఈ నెంబర్ బ్యాంకుకి లింక్ అయి ఉంది మేడం. గుర్తుంది, డబ్బులు పంపిస్తాను, డోంట్ వరీ. మీరు మాత్రం రేపు తెచ్చే రిపోర్ట్స్ లో ఇద్దరి డిఎన్ఏ ఒకటే అని రావాలి, ఓకే? షూర్ మేడం, వస్తాం మేడం. మంగా మంగా మంగా. ఇప్పుడేమంటావు? డబ్బుకి లోకం దాసోహమే, నమ్ముతావా? కింద పడి దొర్లి చెప్పమంటావా చెప్పు. నమ్మా అని నీ చుట్టూ తిరుగుతూ చెప్పమంటావా? సరే సరే, నమ్మావు కదా, ఇక ధైర్యంగా ఉండు, పనైపోతుంది. అలాగే. కోట్లు కోట్లు వస్తాయి. యా, తీసుకుని ఫారెన్ చెక్కేస్తా. హ? ఏంటి, చెక్కేస్తావా? అదే, ఇద్దరం కలిసి అంటున్నా. ఇద్దరం అనేది మర్చిపోవద్దు అస్సలు. ఇది తేడాగానే ఉంది. చేతిలో పడని, నువ్వెక్కడ పడతావో నీకే తెలీదు. పిచ్చెక్కి చస్తావు. మంగంటే ఏంటో చూపిస్తానే. చూస్తానే. పద. ఎక్స్క్యూజ్ మీ సార్, యాపిల్ ఛానల్ నుంచి వస్తున్నాం సార్. జగదీశ్వర్ గారి మనవరాలు పట్టాభిషేకం ఉందంట కదా, లైవ్ టెలికాస్ట్ చేయడానికి వచ్చాము. మీకు రమ్మని ఎవరు చెప్పారు? ట్రస్ట్ సాంబశివరావు గారు ఉన్నారు కదా, ఆయన పంపించారు. ఓ, వీడియో ఎవిడెన్స్ కోసం అయి ఉంటుంది. టైం ఉందా సార్? రెడీ అవుతున్నారు. బ్లాక్ ఇదే, ఓకే సార్. ఈలోపు సెట్ చేసుకోండి. అలాగే సార్. పవన్, కెమెరా అక్కడ పెట్టు. ఏం జరుగుతుందిరా? తెలీదా అత్తయ్య? పట్టాభిషేకం అని తెలిసిందిలే. మీ ఆవిడ జగదీశ్వరిదేవి గారు మనవరాలు కాదని విన్నాను. ఎవరో గీతంటగా, దాన్ని చూశాను. ఏంటిది? అది నిజం కాదులే అత్తయ్య, డిఎన్ఏ రిపోర్ట్స్ కాసేపట్లో వస్తాయి. ఏం వస్తాయో. వాడు దిక్కులేక జైల్లో ఉండడం ఏంటి, ఇంట్లో ఈ సంబరాలేంటి? అత్తయ్య, నాన్నను విడిపించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎవరూ సంతోషంగా లేరు, ఓకే? పెద్దోడి పరిస్థితి అలా అయింది, ఇక ఈ చిన్నోడి పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుడా, భలే కోడల్నిచ్చావయ్యా. ఛీ! సార్, అయ్యో, టెలికాస్ట్ వరకు ఎందుకులేండి. ఓహో, ఉంటే బాగుంటుందంటారా? సర్లేండి, మీరు వచ్చేస్తున్నారుగా. ఓకే సార్, ఓకే సార్. సాంబశివరావు గారు, అర్థమైనది. టెలికాస్ట్ మంచిదే అమ్మమ్మా. ప్రపంచానికి గంగెవరో తెలుస్తుంది. నువ్వేగా అమ్మమ్మా. సరే, ముందు డ్రెస్ వేసుకో. టైలర్ పద్మ తెచ్చింది. గీతకి మంగ తీసుకెళ్ళింది లేవే. అమ్మమ్మా, తను మీ మనవరాలు. ఇక నీతో మాట్లాడే ఓపిక లేదు. రిపోర్ట్స్ వస్తాయిగా, రెడీ అవ్వు. ఇట్లాంటి డ్రెస్లు వేసుకోను కదా. ఆచారం సంగతి తెలిసేగా, టైలర్ని పిలిపించావు. నేను పిలిచింది నీకో దండమే బాబు. ఫంక్షన్ అయ్యే వరకు నేను చెప్పింది కాదనుకు. నీకు ముందే చెప్పా, అయ్యే వరకు నువ్వు రాణిలా ఉండాలని. ఉండు, చిన్నప్పుడు ఒకసారి వేయించాను కదా, ఇప్పుడు వేసుకో. స్నానం చేయలేదు. చెయ్యి, త్వరగా రెడీ అవ్వు. అమ్మమ్మ, ఏంటి? బుజ్జి తల్లి, ఇంకేం చెప్పకు. అందరూ వచ్చే టైం అయింది. రెడీ అవ్వు, రెడీ అవ్వు. నేను వస్తానా? రెడీ అవ్వు, వెళ్ళు. గీత, నువ్వే గంగవనే నా నమ్మకమే కాసేపట్లో నిజమవబోతోంది. టట్టడాయ్. ఎలా ఉన్నాను? బాగుపడే వాళ్ళను ఎవ్వరూ పాడు చేయలేరు అన్నట్టుగా ఉన్నావు.
అసలు నీ బతుకేంటి? నీకు పట్టిన అదృష్టం ఏంటి? హా? ఫ్యాన్సీ షాప్ లో 5,000 రూపాయలకి పనిచేసుకునేదానివి ఇప్పుడు 100 కోట్ల షేర్స్ కి వారసురాలివి కాబోతున్నావు. ఏదోలే, ఇదంతా నీకు ఎప్పుడో స్నేహితురాలు అవ్వటమే, నువ్వు మర్చిపోకుండా నన్ను గుర్తు పెట్టుకోవడమే. క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళే నాకు థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. వదులుకుంటానా? టైమే నేను సింహాసనం ఎక్కుదామని ఎన్నో కలలు కన్నాను. నువ్వు కల కూడా కనుండవులే, నిజమైపోతుంది. అంత నిపుణ్యమేనే. సర్లే, సంతకాలు అయ్యే వరకు ఎవ్రీ మూమెంట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే? టెన్షన్ దేనికి మంగా? డిఎన్ఏ రిపోర్ట్స్ మనకు అనుకూలంగానే వస్తాయి కదా. గంగ ఫుల్ సపోర్ట్ నాకే కదా. ఈ రిలాక్సేషనే వద్దు అనేది. గాలి ఎప్పుడూ ఒకే వైపు వేయదు. గంగ మనసు మారొచ్చు, మార్చొచ్చు.